ఓ రూపాయి బిల్ల కూడా మిమ్మల్ని ఈ చేత కక్కించలే. గతంలో 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నాడు. రాహుల్ గాంధీ కూడా అదే చెప్పిండు. మరి మీకు వచ్చిన నష్టం ఏంది? అసలు ఏమన్నా నష్టం అవుతుందా? హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు. హ్యాపీగా మీరు సంపాదించిన సొమ్ము విదేశాల్లోనో భూముల్లోనో పెట్టుబడుల కింద అట్లా స్థిరంగా అట్లా ఉన్నది. ఇప్పుడు ఆ డబ్బులతోనే మీ పార్టీని మీ వ్యవహారాలన్నీ నడిపించుకుంటున్నారు. ఇక మీకు వచ్చిన నష్టం ఏముంది? కొంతమంది అధికారులని కోవట్లుగా పెట్టుకున్నారు, వ్యవహారాలు నడిపిస్తున్నారు. మీకు ఎక్కడ ఏమైంది? మీకు కనీసం ఈ ముఖ్యమంత్రి మీకు సహకరించిన అధికారులను కూడా టచ్ చేయలే ఇంతవరకు. మరి మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? కమిషన్ నిబంధనలకు విరుద్ధం అయితే, కాళేశ్వరం అద్భుతమైతే మీరు ప్రశాంతంగా మంచిగా రోజు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం మంచిగా ఆన్ని తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు కదా. మనల్ని వాళ్ళ బీకేది, మనల్ని చేసేదే ఉంది. అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినమని సైలెంట్గా ఉండొచ్చు కదా. ఎందుకు ఇంత హైరాణ పడుతున్నారు? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఈయన ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన ఆనాడు నేను మనసు రంగరించి బ్రెయిన్ బయటకు తీసి బండకేసి కొట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నేను చెప్పిండు ఆనాడు. ఈయన మొదటి ముద్దాయి. రెండు ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. అసలు అన్నింటికంటే మించి రేవంత్ రెడ్డి కేవలం జస్ట్ ఒక 10% ప్రాజెక్టు మీదనే కమిషన్ వేసిండు.